లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న విషయం మనందరికీ తెలుసు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టగా దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అది తట్టుకోలేక పాకిస్తాన్ దాడులు చేస్తుండగా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అలా ఆపరేషన్ సింధూర్ పేరు ఇప్పుడు మార్మోగుతుంది. అదే సమయంలో ఆపరేషన్ సింధూర్ పై సినిమా తీయాలని బాలీవుడ్ మేకర్స్ పోటీ పడడం స్టార్ట్ చేశారు. ఏకంగా టైటిల్ కోసం 15 మంది సినీ దర్శక నిర్మాతలు రిజిస్టర్ చేసుకున్నారు. ఇండియన్ మిషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. జీ స్టూడియోస్, టీ సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాత సంస్థలు అయితే పోటీ పడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన జియో స్టూడియోస్ దరఖాస్తు చేసుకుని వెనక్కి తగ్గింది. ఇంతలో ఆపరేషన్ సింధూర్ టైటిల్ తో మూవీ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అందుకు సంబంధించిన పవర్ఫుల్ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఉత్తమ్ నితిన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు నిక్కీ విక్కీ బగ్నాన్ని ఫిలిం బ్యానర్ నిర్మిస్తోంది. పోస్టర్ లో ఒక మహిళను చూపించారు. సైనిక యూనిఫామ్ వేసుకుని రైఫల్ పట్టుకుని నుదుటిన సింధూరం పెట్టుకుని ఆమె కనిపించారు. బ్యాక్గ్రౌండ్ లో ఫైటర్ జెట్స్ తో పాటు యుద్ధభూమి కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే సినిమాలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు, పహల్గామ్ ఘటన సహా పలు విషయాలనైతే మేకర్స్ చూపించనున్నారని క్లియర్ గా తెలుస్తోంది. త్వరలోనే మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారని సమాచారం. మెయిన్ కాస్టింగ్ ను ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అదే సమయంలో పోస్టర్ కూడా నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు ఇప్పుడు స్పందిస్తున్నారు. కొందరు పోస్టర్ ను కొనియాడుతుండగా మరికొందరు ఇలాంటి సమయంలో మూవీ అనౌన్స్మెంట్ కు తొందర ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. యుద్ధ వాతావరణం నెలకొనగా ఇప్పుడు సినిమా తొందర లేదు కదా అని అభిప్రాయపడుతున్నారు. అలా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మూవీ పోస్టర్ అయితే హాట్ టాపిక్ గా మారింది.